వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు పెద్ద మొత్తంలో రుణం అవసరమవుతోంది. అందుకే గృహ రుణం తిరిగి చెల్లించేందుకు ఒక ప్రణాళిక ఫాలో కావాలి. తక్కువ సమయంలో లోన్ ఎలా చెల్లించాలి, వడ్డీ ఆదా చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం. మీరు 50 లక్షల గృహ రుణం తీసుకున్నారు అనుకుందాం. బ్యాంకులు సాధారణంగా 9% లోపే వడ్డీకి రుణాలు ఇస్తాయి. మీరు 10 ఏళ్ల లోన్ తిరిగి చెల్లించే వ్యవధి ఎంచుకుంటే అప్పుడు 26 లక్షల వరకు వడ్డీనే కట్టాలి. అదే మీరు 15 ఏళ్ల లోన్ కాల పరిమితి ఎంచుకుంటే 41 లక్షల మేర వడ్డీనే కట్టాలి. 20 ఏళ్ల కాల పరిమితి అయితే మీ అసలు కంటే అధికంగా 58 లక్షల మేర వడ్డీనే చెల్లించాల్సి వస్తుంది. దీని ప్రకారం మీరు గమనించినట్లయితే తక్కువ టైంలో లోన్ చెల్లించడం ద్వారా భారీగా ఆదా చేయవచ్చు. మీరు 10 ఏళ్ల కాల వ్యవధి ఎంచుకుంటే సగానికి పైగా వడ్డీ తగ్గించుకున్నట్లే అవుతోంది. 50 లక్షల గృహ రుణాన్ని 10 ఏళ్లలోనే తిరిగి చెల్లించినట్లయితే 20 లక్షలకు పైగా వడ్డీ ఆదా చేసుకుంటారు. లోన్ కాల పరిమితి తక్కువగా ఎంచుకుంటే నెల నెల ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రతి ఏటా ఈఎంఐ 5% మేర పెంచుకుంటూ వెళ్తే 20 ఏళ్ల టెన్యూర్లో నుంచి 8 సంవత్సరాలు ముందుగానే రుణం తిరిగి చెల్లించేస్తారు. ప్రతి సంవత్సరం 10% చొప్పున ఈఎంఐ పెంచినట్లయితే 10 ఏళ్లలో మీ రుణం తీరిపోతుంది. మీ జీతం లేదా ఆదాయం పెరిగినప్పుడల్లా ఈఎంఐ పెంచుకోవడం వల్ల వడ్డీల భారం తగ్గించుకోవచ్చు. సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు పెద్ద మొత్తంలో రుణం అవసరమవుతోంది. అందుకే గృహ రుణం తిరిగి చెల్లించేందుకు ఒక ప్రణాళిక ఫాలో కావాలి. తక్కువ సమయంలో లోన్ ఎలా చెల్లించాలి, వడ్డీ ఆదా చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం. మీరు 50 లక్షల గృహ రుణం తీసుకున్నారు అనుకుందాం. బ్యాంకులు సాధారణంగా 9% లోపే వడ్డీకి రుణాలు ఇస్తాయి. మీరు 10 ఏళ్ల లోన్ తిరిగి చెల్లించే వ్యవధి ఎంచుకుంటే అప్పుడు 26 లక్షల వరకు వడ్డీనే కట్టాలి. అదే మీరు 15 ఏళ్ల లోన్ కాల పరిమితి ఎంచుకుంటే 41 లక్షల మేర వడ్డీనే కట్టాలి. 20 ఏళ్ల కాల పరిమితి అయితే మీ అసలు కంటే అధికంగా 58 లక్షల మేర వడ్డీనే చెల్లించాల్సి వస్తుంది. దీని ప్రకారం మీరు గమనించినట్లయితే తక్కువ టైంలో లోన్ చెల్లించడం ద్వారా భారీగా ఆదా చేయవచ్చు. మీరు 10 ఏళ్ల కాల వ్యవధి ఎంచుకుంటే సగానికి పైగా వడ్డీ తగ్గించుకున్నట్లే అవుతోంది. 50 లక్షల గృహ రుణాన్ని 10 ఏళ్లలోనే తిరిగి చెల్లించినట్లయితే 20 లక్షలకు పైగా వడ్డీ ఆదా చేసుకుంటారు. లోన్ కాల పరిమితి తక్కువగా ఎంచుకుంటే నెల నెల ఈఎంఐ ఎక్కువ కట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ప్రతి ఏటా ఈఎంఐ 5% మేర పెంచుకుంటూ వెళ్తే 20 ఏళ్ల టెన్యూర్లో నుంచి 8 సంవత్సరాలు ముందుగానే రుణం తిరిగి చెల్లించేస్తారు. ప్రతి సంవత్సరం 10% చొప్పున ఈఎంఐ పెంచినట్లయితే 10 ఏళ్లలో మీ రుణం తీరిపోతుంది. మీ జీతం లేదా ఆదాయం పెరిగినప్పుడల్లా ఈఎంఐ పెంచుకోవడం వల్ల వడ్డీల భారం తగ్గించుకోవచ్చు.